చాలా నిజంగా లైఫ్లో వెరీ మెమరబుల్ టైం అని చెప్పాలి అది. ఇటు సత్యసాయి దాంట్లో మేము చాలా చోట్ల విజిట్ చేసామండి. మెంటల్లీ రిటార్టెడ్ హోమ్స్కి వెళ్ళేవాళ్ళము, తర్వాత ఈ వర్కర్స్ క్యాంప్స్కి వెళ్ళేవాళ్ళము. ఆ తర్వాత దీపావళి ఏదైనా వస్తే కనుక కొన్ని ఐటమ్స్ మేము అందరం కలిపి ఇంచుమించు ఒక 50 కేజీలు మిక్స్ చేసాం. ఇలా చేసేసి పండగలకి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు కదా, ఇవన్నీ ప్యాక్ చేసి మేము అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అండి. ఎంబసీకి వెళ్ళి వాళ్ళకి ఫామ్స్ మనకి మంచి పేరు అక్కడ వాళ్ళకి వెళ్ళి తెలుగు రాని వాళ్ళందరికీ ఫామ్స్ ఫిల్ చేసేదాన్ని. ఇక్కడ మనకేమో ఇంకా ఆనంద బజార్ అని నిజంగా పద్మనాభం గారి వైఫ్ పెసరట్టు అది కరెక్ట్, అది రోజు కూడా మన గ్రూప్ కానీ పెద్దవాళ్ళు కూడా ఆనందం గారు కానీ పద్మనాభం గారు వాళ్ళు ఎలా ఉందండి, మనం చూసినప్పుడు వాళ్ళకి మనవాడు పిల్లల్లా చూసుకునేవారు. అది మర్చిపోలేము. మనం ఇలా కలుస్తాం కానీ వాళ్ళు కానీ ఇది మాత్రం వెళ్ళినప్పుడు నిజంగా లైఫ్ కి ఒక వాల్యూ ఏంటి, మన జీవితం ఏంటన్నది నేను వీటికి వెళ్ళినప్పుడు చూశాను. ఆ మెంటల్ రిటార్టెడ్ భూమికి వెళ్ళినప్పుడు చూశాను జీవితం ఎలా ఉంటుందా. కాబట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నేను ఏడ్చానండి. అవన్నీ పెట్టి ఫోటోలు మనం ఎంత అదృష్టం అని మీకు కౌంట్ ద డేస్, కౌంట్ ద మినిట్స్ అన్నట్టుగా నేను అక్కడ చూసానండి. తర్వాత హాస్పిటల్ విజిట్స్ కి వెళ్ళేవాళ్ళం అండి. అంటే సత్యసాయి దాని ప్రకారం అండి మేము వెళ్ళింది. ఏమంటే ఈ పిల్లల వాటికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళకి ఒక్కొక్కరికి 6-7 పిల్లలు ఉన్నప్పుడు అందులో కొంతమందికి ఏంటంటే మీకు తెలుసు కదా ప్రీమెచ్యూర్డ్ ఇలా వస్తారు. వచ్చినప్పుడు ఆ తల్లికి ఈ 6 పిల్లల్ని ఇంటికి వెళ్ళి చూడాలి అంటే కనుక కష్టమైపోతుంది. ఇక్కడ ఈ పిల్లని చూడాలి, అది ఎలా ఉంటుందంటే ఒక కుక్కుడు పొటాటోలో ఉంటుందండి అంతే ఆ పిల్ల ఉయ్యాల్లో. కానీ ఆ తల్లి ఇంటికి వెళ్ళాలంటే కుదరకపోతే మేము అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. మాకు లాంగ్వేజ్ రాకపోయినా సరే అక్కడ ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుని అమ్మ మీ పిల్లాడికి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, తినడానికి ఏం లేదు కదండి కూర్చుంటాం, మీరు ఇంటికి వెళ్ళి చూడండి అంటే వాళ్ళు కాళ్ళ మీద పడి ఏడ్చారండి నిజంగా. అంటే ఎవరు అడుగుతారండి వాళ్ళని. ఇది నిజంగా జీవితం అంటే ఇలా ఉంటుంది అన్నది అంటే 2 సైడ్స్ చూసాను. అందమైన జీవితాన్ని చూశాను, జీవితం ఒక విలువ ఎలా ఉంటుంది. నేను తెలుగు కళా సమితి మీరు జాకెట్లు ఇప్పి చూపించేవారండి, మీరు కాల్ చేసిన ఇవి చూపించారు. ఎంబసీలో మంచి ఎంబసీలో వర్క్ చేసినప్పుడు ఏమన్నా చేసిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయాక వాళ్ళకి ఫిల్ చేశాకనంటే బయటకు వచ్చి నుంచుంటే అమ్మ నాకు ఫిల్ చేశారమ్మా నేను రేపు వెళ్ళిపోతున్నానమ్మా అని ఏడిస్తే అప్పుడు కూడా నిజంగా బాధపడ్డానండి. కొన్ని రోజులు నేను ఎంబసీ నుంచి ఇంటికి వచ్చాక ఆనందం ఏముద్ద అయ్యేది కాదు. వాళ్ళు ఎక్కడెక్కడ కాల్చారు అంటే వాళ్ళు సిగ్గు లేకుండా నాకు అలా చూపిస్తూ ఉంటారంటే ఇంత ఇదిగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా. ఎంబసీ వాళ్ళకి మనం అంటే మంచి పేరు వచ్చింది. ఒక ఆయన కదా